హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ రియలీ ఎగ్జైటింగ్ వ్లాగ్. ఈరోజు మా హైదరాబాద్ పెద్దమ్మ మా అందరి కోసం ఉగ్గాని చేస్తుందండి. సో ఈ ఉగ్గాని ప్రొసీజర్ ఎలా చేస్తారో మేమందరం చూసి నేర్చుకుందామా? సో ఫస్ట్లీ ఇక్కడ పెనం పెట్టాం, అందులో కొంచెం నూనె వేసుకున్నాం, అందులో కొన్ని తాలింపు గింజలు, మళ్ళీ తరిగిన ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకున్నామండి. కరివేపాకు 2 రెబ్బలు వేసుకున్నాం. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకున్నాం. వీటిని బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి, కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగా. మళ్ళీ ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం, 1 టీ స్పూన్. మళ్ళీ ఇప్పుడు బొరుగులు మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదండి, అది వేసుకోవాలి. నీళ్ళల్లో మనం అట్లా ముంచి తీయాలన్నమాట బొరుగులు. సో స్టార్టింగ్లో చూపించా కదా, ఆ విధంగా మనం చేసి పెట్టుకోవాలి. తర్వాత బొరుగులన్నీ వేసుకొని మేము మిక్స్ చేసుకుంటున్నాము. ఇప్పుడు చాలా బాగుండిందండి ఆ టేస్ట్ అయితే. మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ చూస్తున్నారు కదండి, ఇలాగా మొత్తం వేసుకుని మనం కలుపుకోవాలి. కలుపుకునే ముందు కొంచెం పొడి వేసుకోవాలి. మనం పప్పుల పొడి చేసుకుంటాం కదండి, ఆ పప్పుల పొడి కావాలంటే మీరు కమెంట్లో పెట్టండి, మేము ఆ రెసిపీ కూడా మీకు చెప్తాం. సో ఆ పప్పుల పొడిని మనం అలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం కారం వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాం ఇక్కడ. కారం వేసుకున్న తర్వాత అన్నిటినీ కలిసేలాగా మనం కలుపుకోవాలి. ఉప్పు అయితే మనకి సరిపడా ఉప్పు వేసుకుందాం. దీనికి మెజర్మెంట్స్ చెప్పట్లేదు, ఎందుకంటే ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు వేసుకోవాలి. అండ్ అట్ లాస్ట్ మనం వీటన్నిటిని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని అంతే అండి. ఇంకా సింపుల్గా ఈజీగా ఉండే రెసిపీ ఇది ఉగ్గాని. అందులో హైదరాబాద్ స్పెషల్ ఉగ్గాని. తప్పకుండా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ అనదర్ coming videos.